Dance with me. The next day. Hi guys, this is day 1 in Singapore. Actually day 2 ఎందుకంటే నేను మేము ఆల్రెడీ వచ్చేసినాం కాబట్టి. And here's our little diva all set. చలో సబర్. సో ఇప్పుడు ఎక్కడికి ఫస్ట్ Gardens by the Bay. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ గార్డెన్స్ బై ద బేకి వెళ్తున్నాం మేము. ఓన్లీ స్ట్రోలర్ సియా బ్యాగ్ మాత్రమే తీసుకెళ్తున్నాము. ఈ డాడీ డాటర్ మూమెంట్స్ అనమాట. స్టైల్ ఐకాన్ అంట సియా, కొత్తగా నేర్చుకుంది. స్టైల్ ఐకాన్ చెప్తుంది. ఓ అట్లా చూస్తుంది స్టైల్ అది. ఓకే, సో లెట్స్ గో. అసలు ఇక్కడ అంత ఏమంటారు ఎండ, ఇప్పుడు ఎండ వస్తుంది. ఇక్కడ టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇప్పుడు ఎండ వచ్చింది. పొద్దున్న నుంచి కొంచెం క్లౌడీనా ఉండే. సో మేము బాగుందిలే అనుకున్నాము. చూద్దాం, అంతా హీట్ కూడా హ్యూమిడ్ ఏం లేదు. బయటికి పోతే తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పటిదాకా బయటికి అయితే పోలేదు, ఏసీలోనే ఉన్నాం. సో లెట్స్ గో. See, are you ready? Yeah. See, are you ready? Are you ready? Yeah. మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయిదాం అనుకున్నాము. బట్ మేము లేచిందే 9 o'clockకి. అసలు ఫుల్ 10 hours స్లీప్ తీసుకున్నాము. ఎందుకంటే నిన్న సియా ఫుల్ టైర్డ్ అయిపోయింది కాబట్టి, అండ్ మేము కూడా అసలు నిద్రపోలేదు కాబట్టి ఫుల్ స్లీప్ వేసినాం. ఎట్లా వెళ్తాం? మెట్రో వెళ్దామా? బస్కి వెళ్తున్నాం. మెట్రో పోదామా? వెనకాల కనిపించేది మా హోటల్. హోటల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఎంఆర్టీ ఉంది. సో మేము మెట్రోకి వెళ్తున్నాం. లగేజ్ కూడా ఏం లేదు కాబట్టి మాకు చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా మేము యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సియా బ్రేక్ఫాస్ట్ మాత్రం మేము హోటల్లో చేయించి, హోటల్లో ప్రిపేర్ చేసి తినిపించేసిన. సో అది మా హోటల్, ఇది మెట్రో. థ్యాంక్ యూ. ఏమైంది ఇప్పుడు? ఇక్కడ ఎంఆర్టీస్ లో మనం మన క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు, మల్టీ కరెన్సీ కార్డ్స్ యూజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఈజీటీ కార్డ్ పర్చేస్ చేసి యూజ్ చేయొచ్చు. ఈజీటీ. సో ఒక కార్డు ఒకరే యూజ్ చేయడానికి వస్తుంది. సో ఇద్దరు వెళ్తున్నారంటే 2 కార్డ్స్ కావాలి. బట్ మా దగ్గర ఒకటే మల్టీ కరెన్సీ కార్డు ఉంది. మన ఇండియన్ కార్డు యూజ్ చేస్తే మనకు INR లో కట్ అయ్యి మళ్ళీ ఫోరెక్స్ చార్జెస్ ఇవన్నీ పడతాయి. సో మేమేం చేసినామంటే $10 పే చేస్తే మనకు ఒక ఈజీటీ కార్డు ఇస్తారు. అందులో $5 లోడ్ చేస్తారు మనీ. సో $5 లోడ్ చేసిస్తే ఆ $5 మనం ఎంఆర్టీకి యూజ్ చేయొచ్చు. నేనేమో కార్డ్, నా మల్టీ కరెన్సీ కార్డ్ యూజ్ చేసి నేను ట్రావెల్ చేస్తున్నాను. నేహ కోసం ఒక ఈజీటీ కార్డ్ పర్చేస్ చేసాను. అంతేనా? అంతే. అది మాది. ఇక్కడ బెంకులిన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5th. సో మేము ఎలియాన్ పోవడానికి బే ఫ్రంట్ దగ్గర దిగాలన్నమాట. మనకు నిన్న క్యాబ్కి ఎంత అయింది? మనం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ 38 సింగపూర్ డాలర్స్ 2470 పడింది మాకు నిన్న ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్కి రావడానికి. అసలు హైదరాబాద్లో 500 పెడితేనే క్యాబ్కి అమ్మా ఇంత పెట్టినామా అనిపిస్తుంది. ఇక్కడ వేరే కంట్రీస్కి వచ్చినప్పుడు తప్పదు. అందుకని చెప్పేసి నేను ఫుల్ లగేజ్ అవన్నీ ఉండే కాబట్టి గ్రాబ్ లో $11.3 చూపిస్తుంది మా హోటల్ నుంచి. గ్రాబ్ లో ఇప్పుడు జస్ట్ మేము $1 per person కి ట్రావెల్ చేస్తున్నాము. $2 ఇద్దరు కలిపి $2 ఇద్దరు కలిపి $2కి మేము వెళ్ళిపోతున్నాం. అంటే $2 అంటే 130 అనుకోండి, 130 రూపీస్ ఇండియన్ రూపీస్. యా. సో లాస్ట్ ఇయర్ కూడా మేము యాక్చువల్లీ మెట్రో ఉండే కానీ సియా అప్పుడు చిన్నగా ఉండే కాబట్టి మేము ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. బట్ ఇప్పుడు కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి మెట్రో ప్రిఫర్ చేస్తాం. అసలు మాకు హోటల్లోనే అంబ్రెల్లాస్ ఉన్నాయి, మేము తెచ్చుకోలేదు. ఇప్పుడేమో వర్షం పడుతుంది. స్టైలిష్ గేమ్ పడతలేదు. ఎటు పోయినవే? పడుతుంది వర్షం. పడుతుంది, పడనట్టే అనిపిస్తుంది. మరీనా బే సాండ్స్ పైన ఎండ ఉంది, వర్షం పడుతుంది. వర్షం అంటే జస్ట్ ఇట్లా స్ప్రింకిల్. పిట్టల పెళ్ళి అవుతుందా చూద్దాం.
పైకి ఎక్కుతున్నాము. ఇది పర్ పర్సన్ $14 అంట టికెట్. దానికి వెళ్తున్నాం. అండ్ స్ట్రోలర్స్ ఆర్ అలౌడ్. ఫ్లయర్, ఆ ఫ్లయర్ దగ్గర కూడా వెళ్తున్నాం కదా మనం. నైట్కి వెళ్తున్నాం ఫ్లయర్ దగ్గర. See ya. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇక్కడ. సో ఇక్కడ మొత్తం జురాసిక్ వరల్డ్ థీమ్ నడుస్తుంది. సో ఎక్కడ పోయినా మొత్తం డైనోసార్స్ ఉన్నాయి. గార్డెన్స్ బై ద వే మొత్తం అయిపోయింది. లోపల మొత్తం చూసేసినాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఆర్ట్ సైన్స్ మ్యూజియంకి వెళ్ళాలి. వాకబులే అంట ఇక్కడ నుంచి. స్టార్బక్స్ వచ్చి ఆర్డర్ చేసినాం. ఒకటి వైట్ మోకా ఆర్డర్ చేసినాం, ఒకటి వనీలా లాతే ఆర్డర్ చేసినాం. సో ఇక్కడ సందీప్, తన పేరు సందీప్ అని చెప్తే సంధి అంట. సంధి SANDHI అంటారు. సంధి. డాడీ పక్కన సంధి. నీ పేరు సంధియా? నీ పేరు సంధియా? సంధి అంట.
దూసి ఐస్ క్రీమ్ నమ్మితే నైట్ గార్డెన్స్ బై ద బే నుంచి వాక్ చేసుకుంటూ వస్తుంటే మనకు ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియం ఉంటుంది అండ్ దాని పక్కనే అది షాప్ మాల్ కూడా ఉంటుంది. సో మేము ఫస్ట్ మాల్కి వెళ్ళి దానికి వెళ్ళి అలా మ్యూజియంకి వెళ్ళి దీనికి వద్దామో అర్థమవుతలేదు. అయినా మనం బుక్ చేసుకోలేదేమో ఆర్ట్స్ అండ్ మ్యూజియం, మాల్కే పోదాం. సో మాల్కి వెళ్తున్నాం ఇప్పుడు, షాప్స్ మాల్ చూద్దాం. Carlson Keith is Singapore's brand. సో మనకు ఇండియన్ ప్రైసెస్ కంటే ఇక్కడ సింగపూర్లో Carlson Keith బ్రాండ్వి ఏమైనా కానీ తక్కువలో ఉంటాయి అన్నమాట. అంటే నేను ఒకటి చూసిన, తను Carlson Keith బ్యాక్ ప్యాక్ 15,000కి ఇండియాలో కొంటే మనకి ఇక్కడ సింగపూర్లో 6,000కి పడ్డది. అంత డిఫరెన్స్ ఉంటుంది. చూద్దాం. Definitely go to the store. Yes, they're going. అన్నం పప్పు అంటే ఇష్టం ఉన్న నాకు ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఉన్నాక చచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఏది చూసినా మీట్, ఫిష్, ప్రాన్స్, ఇంకా అవైతే కొన్ని పందులు పందులు చికెన్ మొత్తం ఏలాడినాయి. ఇంకా అవన్నీ చూస్తుంటే అసలు తినబుద్ధి అవుతలేదు. మనం ఇండియన్స్ అసలు సాల్ట్ లేకుండా ఏం తినలేమంటే టేస్ట్ కూడా మనకు అర్థం కాదు. మోస్ట్ ఆఫ్ ఇండియన్స్ సరే ఎందుకులే కానీ. సో నేను యాక్చువల్లీ ఇంటి నుంచి సాల్ట్ తేవద్దని చెప్పేసి తేలేదు, మనకు నమ్మకాలు ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ నిన్న మొత్తం అడిగినాం ఎయిర్పోర్ట్లో, ఎక్కడా దొరకలేదు మాకు సాల్ట్. 7-11 అని చెప్పాను, 7-11 స్టోర్స్లో కూడా వెళ్ళినాం, 2-3 వెళ్ళినాం, ఎక్కడ సాల్ట్ లేదు. ఫైనల్గా ఇక్కడ షాప్స్ మాల్లో వస్తే ఒక్క దాంట్లో మాకు దొరికింది సాల్ట్. ఇది ఫస్ట్ అడిగిన అనమాట, ఎంత దీన్ని అడిగితే సరే ఫ్రీ అన్నారు. నేను యాక్చువల్ కొంచెమే ఇచ్చిండే వాళ్ళు, నాకు ఎక్కువ కావాలి నేను పే చేస్తా పర్లేదు అని అంటే వాళ్ళకి ఇచ్చిండు అనమాట. వాళ్ళకి చెప్పిన ఇట్లా పరిస్థితి ఇట్లుంది, పాప ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది, నేను మళ్ళీ అంటే ఇది ఫ్రీ ఇస్తా అన్నారు, నాకు ఇంకా 2 కావాలి అని చెప్పిన. పాపం వాళ్ళు దేశం మొత్తం సాల్ట్ అయిపోతున్నట్టు ఫీలింగ్ ఇచ్చిండ్రు ఒక్కొక్కసారి. ఇంకో 2 తీసుకున్నాము. సో ఇది మరి ఫస్ట్ది ఫ్రీ ఇచ్చిందో లేదో తెలియదు కానీ ఈ 3 చూసిన కదా. సో ఈ 3 డబ్బాలు కలిపి $1.20 సింగపూర్ డాలర్స్, అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఇండియాలో 68 $1 80 రూపీస్. ఇంత సాల్ట్ 80 రూపీస్ మనకు. 1 kg సాల్ట్ మనకు ఇండియాలో జెప్టోను ఎక్కడ చేసినా 30 రూపీస్. అవి నిన్న 30 ఉండేనా. సో ఇంత సాల్ట్కి మేము సియా ఫుడ్ కోసం, అంటే తన ఫుడ్లో ప్రిపేర్ చేయడానికి కావాలి కాబట్టి ఇంత సాల్ట్ మేము 80 రూపీస్ పెట్టి కొన్నాం. అట్లుంటుంది మనతో, అట్లుంటుంది సియాతో. మనతో కూడా సియా ఆమె కోసం పొద్దున అన్నం చేసుకొని తీసుకొచ్చి, ఈ యోగర్ట్, ఇది కర్డ్ కూడా దొరకదు, యోగర్ట్ అంటాయి. ఈ యోగర్ట్లో ఇప్పుడు ఆ సాల్ట్ కలిపి తినిపించాలి ఆమెకి. సేమ్ వాళ్ళ డాడీ పోలికలు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఇవే ఇష్టం. ఇష్టమని మరి తింటుందా గబ్బని లేదు, జస్ట్ ఇట్లా నోట్లో ఇట్లా టేస్ట్ చేసి పెట్టేస్తుంది అంతే, ఏం లేదు. సో అట్లా మన నమ్మకాలు అట్లా ఉండడం వల్ల దీనికి 80 రూపీస్ పే చేయాల్సి వచ్చింది. ఏం బ్రిడ్జ్? హీలిక్స్. ఇది మరీనా బే సాండ్స్ షాప్స్ మాల్, ఆర్ట్ సైన్స్ మ్యూజియం. ఇది తర్వాత అక్కడ ఒక్క నిమిషం జూమ్ చేస్తే ఇక్కడ మెర్లియాన్ ఉంది.
ఫ్లైయర్. సో ఇవన్నీ దగ్గరలోనే ఉన్నాయి, మీరు బ్రిడ్జ్ తీసుకొని పోవచ్చు. అండ్ ఇవన్నీ ఒక డేలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కవర్ చేయాలంటే 1 డేలో కవర్ చేయవచ్చు. నాకు ముందే హైట్స్ భయం అంటే మన సందీప్ ఏమో ఆడనేమో ఆ గైరోకాప్టర్ రైడ్ బుక్ చేసిండు, ఇక్కడేమో ఈ ఫ్లైయర్ బుక్ చేసిండు. ఏంటంటే ఈ ఫ్లైయర్లో పక్కన ఉంటాడు అండ్ అది క్లోజ్ కాబట్టి అంత భయం నేను పడకపోవచ్చు, భయపడకపోవచ్చు. కానీ కొంచెం భయం అవుతుందని అనుకుంటున్నా. అదేదో ఇదే ఇంత పైకి ఉంది, అది అక్కడ ఉంది అసలు. అండ్ ఆల్సో ఈ టైంకి అందరు అసలు ఫుల్ హెల్త్ కాన్షియస్ అయిపోయి ఎంత మంది రన్నింగ్ చేస్తున్నారు, రన్నింగ్, సైక్లింగ్, చాలా మంది గో ఫుల్గా ఉన్నారు అసలు జనాలు. టైం ఇప్పుడు 4 మనం చేంజ్ చేసుకోలేదు, 6:40 అవుతుంది. సో మేము సన్సెట్ వ్యూ కోసం ఫ్లైయర్ని ఇప్పుడు బుక్ చేసుకున్నాం. సో పోవాలి ఇప్పుడు, ఇంకా సన్సెట్ కొంచెం టైం ఉంది. సో హోప్ఫుల్లీ మేము రీచ్ అయిపోతాం. చుక్కు చుక్కు మనం నెక్స్ట్ ఫ్లైయర్ రైడ్ అనేది 30 minutes ఉంటుంది. మనం వెళ్ళి మళ్ళీ మొత్తం చుట్టూ తిరిగి వచ్చేంత వరకు అది ఆగదన్నమాట. అది మెల్లిగా మూవ్ అవుతూ ఉంటుంది, అప్పుడే మనం ఎక్కేసేయాలి. అది మన కోసం స్పెషల్ గేమ్ ఆడరు. సో అక్కడ నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇక్కడ సోవెనియర్స్ అవన్నీ అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఐ గెస్ ఇక్కడ తీసుకోవడం కొంచెం కాస్ట్లీనే పడుతుంది, చూడాలి. బాగుండే, ఫుల్ అలసిపోయినాం. ఎంత పొద్దున్న నుంచి వాక్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడిక్కడ అయినా కానీ ఒకదాని నుంచి ఒకటి వాక్ చేయాలంటే కొంచెం దూరమే పడుతుంది. అంటే వాకబులే ఉంది కానీ మేము పొద్దున్న నుంచి వాక్ చేస్తున్నప్పుడు మాకు అలసిపోయినట్టు అనిపించింది. సో ఇంకా అక్కడే మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్ లిటిల్ ఇండియా పోదాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పోవాలి, మళ్ళీ అక్కడ నుంచి హోటల్ పోతాము. ఇక్కడే దగ్గరలో షాప్స్ మాల్లోనే పంజాబ్ గ్రిల్ ఉండే. సో పంజాబ్ గ్రిల్ ఉంది కాబట్టి ఇంక ఇక్కడికే వచ్చేసినాం డిన్నర్ చేయడానికి. డిన్నర్ అయిపోయింది. సియాన్ కూడా ఫైనల్లీ అక్కడనే తినిపించేసిన. సో ఇంక ఇప్పుడు మళ్ళీ మెట్రో ఎక్కి హోటల్కి వెళ్ళిపోవాలి. ఇంకెళ్ళిపోయి పడుకోవడం. ఇంకా ఫుల్ టైర్డ్ ఈరోజు. సియా